కొన్ని కథలు వింటుంటే ఆ విన్న కొద్దిసేపు అబ్బా ఇది నిజమైతే బాగుండు అనుకుంటాం. అలాగే మరికొన్ని నిజాలు సేమ్ కథల్లాగానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ అమ్మ కథ అక్షర సత్యం. ఎవరిని ఎవరూ తేలికగా తీసిపారేయకూడదు అనే నీతిని బలంగా చెప్పే నిజ కథనం ఇది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న స్వీపర్ పేరు సుమిత్రాదేవి. జార్ఖండ్ రాజరప్పలోని సిసిఎల్ టౌన్షిప్ లో 30 ఏళ్లుగా వీధులు ఊడుస్తోంది. ఇప్పుడు ఆమెకు రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది. నిజానికి ఓ స్వీపర్ రిటైర్ అయిపోతే ఆఫీసు పెద్దగా పట్టించుకోదు. ఆమె స్వీపరే కదా అని లైట్ తీసుకుంటుంది. కానీ సుమిత్రాదేవి రిటైర్మెంట్ ఆకాశమే హద్దుగా గొప్పగా జరిగింది. ఎంతలా అంటే ఈ రిటైర్మెంట్ సమయంలో ఆ తల్లి పొందిన ఆనందం కోట్లు కుమ్మరించినా రాదేమో. ఆమె పదవీ విరమణ రోజున ఆమె సహచరులు పొరుగువారు వీడ్కోలు భేటీ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు చూస్తే ఓ సగటు 4వ తరగతి ఉద్యోగికి సాదాసీదా వీడ్కోలు చెబుతున్నట్టే ఉంది. కానీ అక్కడికి 3 కార్లు వచ్చేసరికి ఆ సీన్ మొత్తం మారిపోయింది. అక్కడంతా ఓ ఆశ్చర్య వాతావరణం అలుముకుంది. మొదట వచ్చింది ఓ నీలం రంగు కారు. అది బీహార్లోని సివాన్ జిల్లా కలెక్టర్ కారు. ఆ కలెక్టర్ చేతులు ఆ స్వీపర్ పాదాల్ని తాకాయి. ఈలోపు మరో 2 కార్లు వచ్చాయి. వాటిల్లో నుంచి దిగిన మరో 2 కూడా సేమ్ ఆ కలెక్టర్ లాగానే ఆమె పాదాల్ని తాకారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కచ్చేస్తే ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ స్వీపర్ సుమిత్రాదేవి కొడుకులు. నిజం, ఇది అక్షరాలా నిజం. ఆమె పెద్ద కొడుకు వీరేంద్ర కుమార్ రైల్వేలో ఇంజనీర్. ఆమె 2వ కుమారుడు ధీరేంద్ర కుమార్ డాక్టర్. ఆమె 3వ కుమారుడు మహేంద్ర కుమార్ బీహార్లోని సివాన్ జిల్లా కలెక్టర్. ముగ్గురు కొడుకులు ఆమె పాదాలను తాకటంతో సుమిత్ర ఏడవసాగింది. ఆఖరి రోజున ఆమెను సత్కరించేందుకు అక్కడికి చేరుకున్న ఆమె ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి లోనవుతుండగా ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. కాని అవి కన్నీళ్లు మాత్రం కాదు, సంతోషం తట్టుకోలేక వచ్చిన ఆనందాశ్రవులు. ఓసారు 30 ఏళ్లుగా నేను ఈ కాలనీ వీధుల్ని ఊడుస్తున్నాను కదా, ఇదిగోండి నా పిల్లలు కూడా మీలాంటి పెద్ద సార్లే అని అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులకు తన పిల్లలను పరిచయం చేసింది. ఒక కొడుకు కలెక్టర్ ఏమన్నాడంటే, మా అమ్మ మా కోసం చాలా త్యాగం చేసింది, చాలా కష్టాలు పడింది. ఆమె మా ముగ్గురికి ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు. కష్టపడి చదవమని మమ్మల్ని ప్రోత్సహించేది. ఏదైనా ఒకరోజు ఇలాంటి ఆఫీసులలో ఆఫీసర్లుగా ఉండగలమని మాత్రం మాకు చెప్పేది. ఈమె నా తల్లి అని చెప్పటానికి నేను గర్విస్తున్నానని కొడుకు కలెక్టర్ చెప్పుకొస్తుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ కథలో విశేషమేంటంటే, కొడుకులు భిన్న రంగాల్లో పెద్దగా ఎదిగినా సరే ఆమె తన వృత్తిని మానుకోలేదు. వీధులు ఊడుస్తూనే ఉంది. తన కొలువు, తన గౌరవం, కొడుకులు మంచి పొజిషన్లకు చేరుకున్నాక నిజానికి ఆమె వృత్తి నిబద్ధత మరింత పెరిగింది. ఆమె పిల్లలు అంత పెద్ద స్థాయిలో రాణిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగాన్ని వదల్లేదు. ఎందుకంటే ఆమె పిల్లలను చదివించటానికి ఈ ఉద్యోగం ఆమెకు ఎంతగానో ఉపయోగపడింది. నా కలలను నిజం చేసిన దాన్ని నేను ఎలా ఈ ఉద్యోగాన్ని వదిలివేయగలను అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పిందామె. నిజానికి ఆ పిల్లలు కూడా గ్రేటే. తమ తల్లి ఒక స్వీపర్ అని చెప్పుకోవటానికి ఏమాత్రం సంకోచించలేదు. చాలా మంది పిల్లలకు వాళ్ళు ఆదర్శం. అంతేకాదు, అంతమందిలో బహిరంగంగా తల్లి పాదాల్ని తాకి ఉద్వేగానికి గురయ్యారు. జీవితంలో ఏ ఉద్యోగమూ కష్టం కాదు, చిన్నతనం కానే కాదు. నిజాయితీతో కూడిన కృషితోనే ప్రతిదీ సాధ్యమవుతుంది. మా అమ్మ మాకు లక్షల్లో జీతాలు వస్తున్నా ఏ ఒక్క రూపాయి అయినా సరే మమ్మల్ని అడగలేదు, మేమిచ్చినా తీసుకోలేదు. తను ఎప్పుడూ మమ్మల్ని ఏ విషయంలోనూ నిరాశకు గురి చేయలేదు. ఆమె అంచనాలకు అనుగుణంగా జీవిస్తున్నందుకు మేం గర్విస్తున్నామని ఆ ముగ్గురు కొడుకులు చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి. చూశారు కదా అమ్మ కదా, ఆమె కష్టాలు, త్యాగాలు, విజయాలు, ఆమె పిల్లలకు నేర్పించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, అంకిత భావం. ఇవన్నీ తల్లి శక్తికి నిజమైన నిదర్శనం. ప్రతి ఒక్కరి హృదయంలో ఆమె కథ ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి కథల నుండి మనం ఎంతో కొంత నేర్చుకుంటే మన జీవితం కూడా